వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రజలు ఖండిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు వెల్లడి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు వెళతాం. చింతలపూడి కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ స్పష్టం. గౌడ కులస్తులు ఐక్యంగా ఉండి మరింత అభివృద్ధి చేయాలి. గౌడ ఆత్మీయ సమ్మేళనంలో పలువురు ప్రముఖులు పిలుపు. జంగారెడ్డిగూడెంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహణ. ఆర్యవైశ్యులతో మమేకమైన కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రజలు ఖండిస్తున్నారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బాబు జగజీవన్ రావు నగర్ లోని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైఎస్ఆర్సీపీ పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావు, పట్టణ అధ్యక్షుడు చిటికల అచ్యుతరామయ్యలు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతిని జంగారెడ్డిగూడెం పట్టణంలో వాడవాడలా ఘనంగా జరిపారని అన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ను స్మరించుకోవాలని సూచించారు. అదేవిధంగా సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పుడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ పామర్రు పరిశీలకులు మండవల్లి విజయసారథి, నాయకులు మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్న తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసి ఈ మిత్రపక్షాలపై ప్రతీకారం తీర్చుకుంటామని అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేయించున్నాం. అంబేద్కర్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి అందరూ నివాళులు నేర్పించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసిన దాడికి అది కావాలని పూల్లో వేసి రాయేసి వేయడం జరిగింది. అతను ఎవరో కూడా బయటికి తీసుకొచ్చి ఖండించాలని మేమందరం కోరుకుంటున్నాము. ఇది చాలా తప్పు. మన ముఖ్యమంత్రి వర్యుల్ని ఇలాగ ఇచ్చేయడం. స్వర్గీయ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా స్థానిక అంజనవాడలో గల అంబేద్కర్ విగ్రహాల దగ్గర వైసీపీ నాయకులందరూ కూడా వచ్చి ఇక్కడ పూలమాలలు వేసి అంబేద్కర్ ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ఈరోజు నిన్న జరిగిన ముఖ్యమంత్రి గారి మీద రాళ్ళదాడికి మరి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మా పట్టణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు, తీవ్రంగా మరి ఖండిస్తున్నారు. చాలా హేయమైన చర్య ఏంటంటే, దుర్మార్గమైన చర్య ఏంటంటే, ఒక సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థానం హోదాలో ఉన్న ముఖ్యమంత్రి గారి మీద రాళ్ళదాడి జరిగితే మిగతా పార్టీ వారు అదే కావాలని చేసినట్టు మరి బురద జల్లడం అనేది వాళ్ళ తాలూకా మరి హీనమైన మనస్తత్వానికి సాక్షిగా ఈరోజు మనం చూస్తున్నాం. అదే రాయ మరి కంటికి తగిలితే కండిపోయే పరిస్థితి. ఎవరైనా సరే కంటిని కూడా పోగొట్టుకునే విధంగా మరి చేస్తారనేది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. నిజంగా జరిగిన దాడిని కూడా వాళ్ళు ఏదో రకంగా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని, ముఖ్యమంత్రిని అప్రతిష్ట పాలు చేయాలని మరి వారు ఈ రకమైన మాటలు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీని మీద కోపంగా ఉన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో బాబు జగజీవన్ నగర్ ప్రాంతంలో మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ నివాళులు అర్పించే కార్యక్రమం ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టణ పార్టీ తరపు నుంచి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో తాను ముందుకు వెళతానని చింతలపూడి కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నగర్ లో అంబేద్కర్ యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోషన్ కుమార్ పాల్గొని నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఆయన చూపిన బాటలోనే తాను నడుస్తానని తెలిపారు. తనకు అంబేద్కర్ స్ఫూర్తి అని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు పాతూరి అంబేద్కర్, చెరుకూరి శ్రీధర్, అల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా రెండు మాటలు కూర్చున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ నిర్మాత, ఆర్థికవేత్త,
న్యాయ కోవిదుడు అంటరానితన వివక్షలపై పోరాటం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఈ రోజు మనం జరుపుకుంటున్నాం. ఇది 133వ జయంతి. రాజకీయాల్లోకి నేను కొత్త వచ్చాను. మరి ఈ రోజున అంబేద్కర్ గారి జయంతిలో పాల్గొనడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. రాజ్యాంగం రాశారు అంబేద్కర్ గారు దేశం కోసం, మరి పోరాటం చేశారు అంబేద్కర్ గారు అందరి కోసం. అంబేద్కర్ గారి ఆశయాలు, అంబేద్కర్ గారి ఆలోచనలు, అంబేద్కర్ గారి మాటలు నాకు ఎప్పుడు కూడా స్ఫూర్తిదాయకం. వారి ఆశయాలు నాలాంటి యువతకు రాజకీయాల్లో ఎటువంటి మార్గదర్శనం చూపించారు. అవన్నీ కూడా నేను ఒక అంబేద్కర్ వాదిగా ఉంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లి మరి ఒక మంచి నాయకుడిగా, ఒక మంచి రాజకీయ నాయకుడిగా పూర్తించుకోవాలని ఆ అంబేద్కర్ గారి ఆశీస్సులు నా మీద ఎప్పుడు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మనందరం కూడా మరి అంబేద్కర్ గారిని ఏదో ఒక కులానికో మతానికో చూడడం కాదు. ఆయన అందరూ వాడు. మన కోసం ఎన్నో పోరాటాలు చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ప్రతి ఒక్క మాట ఒక తూట. ఈ రోజున మనందరం కూడా దేశంలో ప్రపంచంలో గర్వంగా చెప్పుకునే పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నా యొక్క చింతలపూడి నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, అలాగే ఈ రోజున జంగారెడ్డిగూడెం మరి 8వ వార్డులో నన్ను ఆహ్వానించిన వారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు. గౌడ కులస్తులు ఐక్యంగా ఉండి మరింత అభివృద్ధి చెందాలని పలువురు ప్రముఖులు సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆలపాటి కళ్యాణ మండపంలో గౌడ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలకు చెందిన గౌడ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గౌడ సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు అయినాల వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పలువురు ప్రముఖులు పాల్గొని మాట్లాడుతూ గౌడ కులస్తులు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఐఆర్ఎస్ ఉద్యోగి సూదగాని రవిశంకర్ నారాయణ, టీటీడీ బోర్డు మెంబర్ మేకా శేషుబాబులు మీడియాతో మాట్లాడుతూ ఈ ఆత్మీయ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. కులస్తులంతా ఏకతాటిపై వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. కావున అందరూ ఐక్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్ గౌడ్, ఉపాధ్యక్షులు బిడతా పెంటయ్య గౌడ్, నాయకులు పిపిఎన్ చంద్రరావు, తల్లాడ నేతాజీ శ్రీనివాస్, చింతా అనిల్ గౌడ్, ఈడా సూర్యచంద్ర శ్రీనివాస్, మట్ట సత్తిపండు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలలో మరి ముఖ్యంగా గౌడ కులస్తుల్లో యువతకి విద్య, ఉపాధికి సంబంధించినటువంటి అవకాశాలు, వాళ్ళకు కావాల్సినటువంటి గైడెన్సు, కౌన్సిలింగ్ కొరబడింది అనే ఆలోచనతో వాళ్ళకి అది తెలియపరిచి ఎటువంటి విద్య అభ్యసిస్తే ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఉద్యోగ అవకాశాలతో పాటుగా స్వయం ఉపాధి అవకాశాలు ఏముంటాయి అవన్నీ కూడా తెలియపరిచి వాళ్ళని ఉత్తేజపరిచి ముందు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్, వాళ్ళ వెనక మేము ఉన్నాము అని చెప్పేసి ఒక భరోసా ఇవ్వటానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ఈ 2 కాన్స్టిట్యున్సీస్ నుంచి కూడాను పెద్దలు రావడం జరిగింది. పోలవరం, జంగారెడ్డిగూడెం సంబంధించి గౌడ ఆత్మీయ సమావేశం మరి చేయడం, సంఘ సభ్యులందరూ కూడా మరి ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి ఇది రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మరి యొక్క కార్యక్రమం చేయటం జరిగింది. ఎందుకంటే ఇందులో ఏ కులానికి కూడా వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి కూడా వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఈ యొక్క గౌడ సంఘీయుల్లో ఒక రకమైనటువంటి ఐక్యతకి, అదేవిధంగా ఒక సంఘీభావానికి అందరూ కూడా మరి ఎవరెక్కడున్నారనేటువంటి విధంగా ఆలోచన చేసేటటువంటి క్రమంలో మరి అందరూ కూడా ఒక వారం రోజుల్లోనే మరి ఇంతమంది గ్యాదర్ అయ్యి అందరూ కూడా వచ్చారంటే వారిలో ఉన్నటువంటి చైతన్యం, ఉత్సాహం మనకు ఏ రకంగా ఉందో మన అందరికీ కూడా కనిపిస్తుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రానున్న ఎన్నికలలో తమ పార్టీ అధికారంలోకి వస్తే జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆర్యవైశ్యుల సమస్య పరిష్కారానికి తాను అన్ని విధాలా కృషి చేస్తానని చింతలపూడి కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివారం ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. మహంకాళి రామ్మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రోషన్ కుమార్ తో పాటుగా టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, నాయకులు పరిమి సత్తిపండు, రాజన సత్యనారాయణ, మండవ లక్ష్మణ్ రావు, పెనుమర్తి రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వీరికి మహంకాళి రామ్మోహన్ రావు పట్టణంలోని ఆర్యవైశ్యుల సమస్యలను వివరించారు. అనంతరం రోషన్ కుమార్ మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుల్లపూడి రమేష్, కంచర్ల గణేష్,
నంగులూరు జగత్ కుమార్, తడికమల శ్రీనివాసరావు, సత్యవరపు బుల్లియా తదితరులు పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగింది. మరి మీరందరూ కూడా సండే మీ అంతా ఇది ఫ్యామిలీ టైం, మీకు అందరికీ మరి మీరు ఫ్యామిలీ టైంని సాక్రిఫైస్ చేసి ఈ మీటింగ్ వచ్చినందుకు మీ అందరూ కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఈరోజు ఒక 3 విషయాలు నేను మాట్లాడతాను. ఒకటి నా గురించి, రెండవది నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి, మూడవది మరి ఆలోచిస్తున్న రిక్వెస్ట్ కానివ్వండి, డిమాండ్ కానివ్వండి, లేకపోతే సమస్యలు కానివ్వండి, మరి నేను మీకు ఎలాగా సపోర్ట్గా ఉంటానో భద్రత కల్పించాలి. మూడోది రాజకీయాల్లో, స్థానిక సంస్థల్లో వయసులకు జనాభా ప్రాతిపదికన వాటా కల్పించాలి. నామినేటెడ్ పోస్టులు వయసులకు వాటా న్యాయం జరగాలి. జంగారెడ్డిగూడెం పట్టణంలో స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం 4 రోడ్ల కూడల్లో విగ్రహ ఆవిష్కరణ జరగాలని, అది బోస్వం సెంటర్గా నామకరణం చేయాలని మా కోరిక. ఇది కాకుండా వయసులు చాలా మంది ఎక్కువ బిజినెస్ లో ఉంటారు కాబట్టి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిమిత్తం స్థలం కేటాయించవలసిందిగా మా కోరిక. ఇవన్నీ మీరు నెగ్గిన తర్వాత మాకు కావాల్సిన కోరికలు కాబట్టి కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. భగత్ సింగ్ సేవా సంఘం ద్వారా జంగారెడ్డిగూడెం పట్టణంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేస్తామని చెరుకూరి శ్రీధర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని భగత్ సింగ్ సెంటర్ లో చెరుకూరి సుందర్రావు జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ఆదివారం టీడీపీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు ప్రారంభించారు. చెరుకూరి సుందర్రావు చిత్రపటానికి కన్నా కృష్ణ పూలమాలలు వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ తన తండ్రి చెరుకూరి సుందర్రావు 1983వ సంవత్సరంలో భగత్ సింగ్ సేవా సంఘం ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ఆయన పరంపరను కొనసాగిస్తూ తాము కూడా సంఘం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వివరించారు. తొలుత భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి సొంగా రోషన్ కుమార్, నాయకులు పరిమి సత్తిపండు, దాసరి శేషు, కొండ్రెడ్డి కిషోర్, చిత్తపురి దుర్గేష్, కోనేటి చంటి, షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ కామ్రేడ్ సుందరం గారికి, జోహార్ కామ్రేడ్ సుందరం గారికి, జోహార్. ఈరోజు మా తండ్రి అయినటువంటి చెరుకూరి సుందరం గారి 2వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి నా కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నమస్కారం తెలుపుతా ఉన్నాను. మరి మా తండ్రి గారు మరి చనిపోయి 2 సంవత్సరాలు అయింది. ఆయన్ని స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకార్థం మరి ఇక్కడ భగత్ సింగ్ సెంటర్ లో చలివేంద్రం ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా తండ్రి అయినటువంటి చెరుకూరి సుందరం గారు 1982లో భగత్ సింగ్ సేవా సంఘం స్థాపించి మరి అప్పటి నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి భగత్ సింగ్ సేవా సంఘం తరపు నుంచి మరి కైలాస రథం, అలాగే ఫ్రీజర్ బాక్సులు, ఒక అంబులెన్స్ ఏర్పాటు చేసి ఈ మెట్ట ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తి మీ అందరికీ కూడా సుపరిచితులు. మరి ఆయన్ని స్మరించుకుంటూ ఈ రోజు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం నాకు ఎంతో ఆనందదాయకం. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ముందు ముందు కూడా మా భగత్ సింగ్ సేవా సంఘం తరపు నుంచి ఈ అప్లాండ్ ఏరియాలో మా తరపున సేవా కార్యక్రమాలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని జంగారెడ్డిగూడెం మున్సిపల్ వైస్ చైర్మన్ కంచర్ల వాసవీరత్నం తెలిపారు. పట్టణంలోని జీవిమాల్ వద్ద
జీవీ మాల్ వ్యవస్థాపకులు గుర్రం వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం ఈ చలివేంద్రాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ కంచర్ల వాసవిరత్నం ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవీ మాల్ ను పలు వ్యాపార సంస్థలు ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. అనంతరం మాల్ మేనేజర్ ఎస్వి కృష్ణ, కేఎంఎస్ మల్లికార్జునరావులు మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో వరుసగా 2వ ఏడాది చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. కావున దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కంచర్ల విష్ణుతో పాటుగా జీవీ మాల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున జీవీఎంఎల్ వారు 2వ యానివర్సరీ సందర్భంగా గుర్రం వెంకటేశ్వర్లు గారి జ్ఞాపకార్థం మజ్జిగ చలివేంద్రం అనేది ప్రారంభం చేయడం జరుగుతున్నది. ఈ ఎండల్లో వేసవకాలం మనకు వచ్చేసరికి టెంపరేచర్ 48 దాకా ఉంటుంది. ఈ మజ్జిగ చలివేంద్రం ప్రజలందరూ ఉపయోగించుకొని మన బాడీని చల్లబరుచుకొని ఏమీ రోగాల బారి పెట్టకుండా వాటరు మజ్జిగ వేసవకాలంలో ఎక్కువగా తాగాలి. ఆ సదుద్దేశంతో ఈ జీవీ మాల్ వారు ఇది పెట్టడం చాలా ఆనందదాయకంగా ఉన్నది. ఇలా జీవీ మాల్ వారు పెట్టిన మజ్జిగ చలివేంద్రం లాగా ప్రతి వ్యాపార సంస్థలో కూడా అందరికీ బయట తిరిగే ఎండలో తిరుగుతున్న వ్యక్తులకి కొద్దిగా చల్లబరచడానికి బాడీని మామూలు చలివేంద్రాలైనా ఇలా మజ్జిగ చలివేంద్రాలైనా పెట్టవలసిందిగా జంగారెడ్డిగూడెం వ్యాపారస్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా జీవీ మాల్ సంస్థ ప్రారంభించి 2 ఇయర్స్ అయిందండి. ఇప్పటికి ఇక్కడ మాకు కస్టమర్లు అందరూ మాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ సహకారంతో మేము చాలా అభివృద్ధి పదాలను నడుస్తున్నాం. అందుకు గాను మేము కూడా ఏదో ఒకటి చేయాలనేసి మా ఫౌండర్ గుర్రం వెంకటేశ్వర్లు గారి పేరు మీద మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా దీన్ని వినియోగించుకోవచ్చు అనేసి కోరుకుంటున్నాం. జంగారెడ్డి జీవీ మాల్ నందు 2వ సంవత్సరం ప్రారంభం సందర్భంగా మజ్జిగ చలివేంద్రాన్ని గుర్రం వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థం ఓపెన్ చేయడం జరిగిందండి. ఈ మజ్జిగ చలివేంద్రాన్ని వేసవకాలం అయిందాక కొనసాగించుతూ ఉంటాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి అందించిన సేవలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయని పలువురు నాయకులు కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిఎస్ఐ స్కూల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానికులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ మహిళా రాష్ట్ర కార్యదర్శి కాసర తులసిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ నేకూరి కిషోర్లు మాట్లాడుతూ సమాజానికి అంబేద్కర్ అందించిన సేవలను స్మరించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆయనను గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అక్బర్, వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ కార్యదర్శి పంతగాని వెంకన్న, పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా స్థానిక ఎస్సీపేట ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని సుమారుగా 10 సంవత్సరాల నుంచి నిర్వహించుకుంటూ వస్తున్నాం. అలాగే ఈ రోజు కూడా ఎస్సీపేట ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి చేసిన సేవలు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. ఈనాడు భారతదేశం స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరుగుతున్నా, ప్రజాస్వామ్యబద్ధంగా ఈనాడు ప్రజలందరూ స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఉన్నారంటే ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు అన్ని వర్గాల వారిని, అన్ని కులాలు, అన్ని మతాల వారిని సమాన ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి ఈ రోజున మన దేశం అంతా కూడా సస్యశ్యామలంగా ఉందని మనం భావించగలం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించి, భారత రాజ్యాంగాన్ని ప్రజలకు అందించి ఈనాడు దేశంలో ఉన్న అన్ని వర్గాలు సమాన ప్రాతినిధ్యంతో ముందుకెళ్తున్నాయి. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా అర్జునపేటలో ఉన్న విగ్రహానికి పూలమాల వేయడానికి వచ్చాం. ఆయన ఆశయాలు మనకి సంస్ఫూర్తినిస్తున్నాయి. ఆయన విగ్రహాన్ని మనం ఈరోజు జగనన్న అమెరికాలో లిబర్టీ హబ్ స్టాచ్యూ ఎలా పెట్టారో అలాగే విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూని పెట్టి మనకి ఆదర్శంగా నిలబడ్డారు. దానికే కారణం మన జగనన్న ఆశయాలే గొప్పవే. ఈరోజు నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా స్థానిక సిఎస్ఐ స్కూల్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది.
మరి అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క నాయకుడు కూడా రాజ్యాంగ ఫలాలు అందరికీ అందే విధంగా కృషి చేసి ప్రజలందరికీ మంచి వచ్చింది మంచి ఆశయంతో పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. ప్రమాదం ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో హామీగా మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ డాక్టర్స్ అత్తిలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చే అన్ని ఎమర్జెన్సీ ట్రామా కేసెస్ మరియు యాక్సిడెంట్ కేసెస్ కు అత్యవసర వైద్య సేవలు అందించబడును. అన్ని రకాల కీళ్ల మార్పిడి మరియు తుంటి మార్పిడి చేయబడును. వెన్నెముక ఆపరేషన్స్, ఇంకా విరిగిన ఎముకలు, అతకని ఎముకలు, వంకర కాళ్లు, చేతులు, దీర్ఘకాలిక నడునొప్పి మరియు వెన్నెముక సమస్యలకు అత్యాధునిక వైద్య సేవలు మరియు అరిగిన మోకాళ్లకు, చేతులకు, భుజాలకు పిఆర్పి ఇంజెక్షన్ చేయబడును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. దసరా దీపావళి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్, డ్రై ఫ్రూట్ ఐటమ్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 65 ఇంచెస్ ఎల్ఈడి టీవీ కొనుగోలుపై గోల్డ్ కాయిన్ ఫ్రీ. సైడ్ బై సైడ్ ఫ్రిజ్ కొనుగోలుపై మైక్రో ఓవెన్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ 43 ఇంచెస్ అండ్ 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ ఏసీ కొనుగోలుపై వెండి గ్లాస్ ప్లస్ ఇన్స్టలేషన్ ఫ్రీ. 1000 వాట్స్ బ్రాండెడ్ మిక్సీ పై వెండి గ్లాస్ ఫ్రీ. 6x6 అండ్ 5x6 మంచం ప్లస్ పరుపు కొనుగోలుపై పిల్లోస్ వెండి విగ్రహం ఫ్రీ. 3+2 సోఫా సెట్స్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. ఎఫ్ఎన్డి 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ హోమ్ థియేటర్ కేవలం 46,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9246748697 and 8331847497. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించి జగన్ను మరలా సీఎం చేయాలని ఆ పార్టీ శ్రేణులు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 21, 22 వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు గడపడకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు. ఈ సందర్భంగా
మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైఎస్ఆర్సీపీ పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావు, పామరు పరిశీలకులు మండవల్లి విజయసారథి, మున్సిపల్ కౌన్సిలర్ కంచర్ల గీతలు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా ఒకే తాటి మీదికి వచ్చి ఐక్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జంగారెడ్డిగూడెం పట్టణంలోనే జరుగుతుందని అన్నారు. తప్పకుండా ఈ పట్టణం నుంచి వైఎస్ఆర్సీపీకి భారీ మెజారిటీ అందిస్తామని అన్నారు. అదేవిధంగా పట్టణ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఉప్పిడి వీరాంజనేయులు, కంచర్ల వాసవిరత్నం, మున్సిపల్ కౌన్సిలర్ తడికమల్ల మురళి, జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, మహిళా విభాగం కార్యదర్శి కాసర తులసిరెడ్డి, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అక్బర్, నాయకులు మేడవరపు విద్యాసాగర్, బత్తెల చిన్న తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలోనే గడప గడపగానే ప్రోగ్రాం ప్రవేశపెట్టాము. ప్రతి ఇంటికి తిరుగుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా హారతిలో ఆహ్వానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమ్మఒడి కానీ చెయ్యూత కానీ ఇలాంటి పథకాలు ఎన్నో ఇస్తున్నారు. అది కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీద ఆరోగ్యం మీద కూడా పెట్టారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని కోరుకుంటున్నాను. జంగారెడ్డి పట్టణంలో గడప గడపకి ప్రచార కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిపి ప్రతి షాపుకి అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థన జరుగుతుంది. ప్రతి చోట కూడా మంచి స్పందన వస్తుంది. మరి రాష్ట్రంలో ఎక్కడైన విధంగా ఈ జంగారెడ్డి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఐకమత్యంగా కలిసికట్టుగా ఎటువంటి విభేదాలు లేకుండా మరి ప్రచారం చేయడం అనేది ఒక గొప్ప పరిణామం. అలాగే జంగారెడ్డి పట్టణం అభివృద్ధి కూడా అందరం కలిసి కృషి చేసి జంగారెడ్డి పట్టణం మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజల్లో కూడా నమ్మకం కలిగింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించుకుని మరి జంగారెడ్డిగూడెం పట్టణంలోని మరి భారీ ఎత్తున కార్యకర్తలందరితోటి కూడా గడప గడపగా అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపొద్దున జరగబోయేటువంటి ఎలక్షన్స్లో అభ్యర్థులుగా నిలబడినటువంటి ఖమ్మం విజయరాజు గారికి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా నిలబడినటువంటి సునీల్ గారికి ఓటు వేయాలని చెప్పినని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మరి ఈ రోజున ప్రచారం సాగుతూ ఉన్నది. రోజు మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున గడప గడపకు ప్రోగ్రాంకి వెళ్తున్నాము. వెళ్ళి మీరు జగనన్నకే ఓటు వేయాలంటే మేము జగనన్న మాకు చాలా మేలు చేశారని చెప్తున్నారు. అన్ని పథకాలు బాగా అందుతున్నాయి అంటున్నారు. ఇంటికే బియ్యం తీసుకొచ్చి ఇస్తా అంటున్నారు. అవ్వ తాతలు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా మేము జగన్కి వేస్తాం, మా తోటి వారితో కూడా జగన్కే వేస్తామని స్పందన చాలా బాగుంది. మళ్ళీ కూడా ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి, అలాగే ఎమ్మెల్యేకి ఎంపీకి కూడా జగన్మోహన్ రెడ్డికి అందరూ మీరు ఓట్లేసి గెలిపించాలి. సార్వత్రిక ఎన్నికలలో కూటమి అభ్యర్థులను గెలిపించి చంద్రబాబును సీఎం చేయాలని టీడీపీ పార్టీ శ్రేణులు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 3-5 వార్డులలో కూటమి పార్టీల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జనసేన నాయకులు గడప గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. అదేవిధంగా కూటమి పార్టీల హామీలను తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, సీనియర్ నాయకులు షేక్ ముస్తఫా, మున్సిపల్ కౌన్సిలర్ కరటూరి రమాదేవులు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం నిమిత్తం గడప గడపకు వెళ్లినప్పుడు ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో కూటమి పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ తెలగారపు జ్యోతి, కూటమి పార్టీల నాయకులు మండవ లక్ష్మణరావు, పెనుమర్తి రామ్ కుమార్, కొండ్రెడ్డి కిషోర్, చెరుకూరి శ్రీధర్, షేక్ పీరు, గురుజు ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అవతాతలకు పెన్షన్ 4,000 కావాలంటే అవతాతలకు పెన్షన్ 4,000 కావాలంటే గుర్తా పెట్టండి నాకు. మరి ఈ రోజున 3-5 వార్డుల్లో
శంకారావు ప్రచార కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు గారు పెట్టిన మేనిఫెస్టో ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాం. మరి ఆడవాళ్ళు అందరూ కూడా ఎంతో ఆనందిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని చేయాలని ఒక ఆకాంక్షతోటి అందరూ కూడా ఉన్నారు. మరి మేము వెళ్తూ ఉంటుంటే బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా రేపు సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలనే ఆకాంక్షతో ఉన్నారు. మేము వార్డులోకి ప్రచార నిమిత్తం వెళ్తుంటే ప్రజలు ఎదురొచ్చి మేమంతా సిద్ధంగా ఉన్నామండి తెలుగుదేశం పార్టీ ఓటేయటానికి. మరి చంద్రబాబు వస్తే 4,000 పెన్షన్ వస్తారమ్మా, ఇంటికి వస్తుందని చెప్తుంటే మేము చూసామండి, వస్తుంది, ఇస్తారు చంద్రబాబు గారు, ఆయన మీద మా నమ్మకం ఉందని చెప్పేసి మరి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అవ్వచ్చు. మరి ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ కూడా 15,000 చొప్పున ఇవ్వటం. ఈ పథకాలు మేము చెప్తుంటే వాళ్ళే మాకు ఎదురు చెప్తున్నారు, తెలుగుదేశం పథకాలు బాగున్నాయండి, స్కీమ్ బాగుంది. కాబట్టి మరి ప్రజలంతా కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ బీజేపీలని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మన చింతలపూడి నియోజకవర్గంలో మరి రోషన్ కుమార్ గారిని, మరి ఏలూరు పార్లమెంట్ నుంచి మన మహేష్ యాదవ్ గారిని ఇద్దరికి కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. నిన్న 27 వార్డులో తిరగడం జరిగింది. ఈ రోజు 3-5 వార్డులు పెట్టుకుని ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలను, అలాగే పెళ్లి కానుక, ఇంకా ఆయన పెన్షన్ 4,000 ఇస్తామనే విషయం, అలాగే వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, ప్రతి వాలంటీర్ వచ్చి పథకాలను ఇస్తారు, పెన్షన్ ఇంటికి ఇస్తారనే విషయాలన్నీ తెలియచేయడం జరుగుతుందండి. ఇలాగే అన్ని వార్డులు మొత్తం జంగారెడ్డిగూడెం మొత్తం తిరుగుతామండి. తిరిగి మేము క్యాంపెయినింగ్ చేయదలుచుకున్నాము. మనకు వచ్చేటప్పటికి సొంగ రోషన్ కుమార్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి, అలాగే ఎంపీ అభ్యర్థి వచ్చి పుట్ట మహేష్ యాదవ్ గారు ఉంటున్నారు. రెండు కూడా సైకిల్ గుర్తేనండి. కాబట్టి చింతలపూడి నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆలోచించి 2 ఓట్లు సైకిల్ గుర్తుపైన ఓట్లు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకువెళ్తానని సిపిఎం జిల్లా కార్యదర్శి రవి పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో అంబేద్కర్ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. సిపిఎం మండల కార్యదర్శి జీవరత్నం అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో జిల్లా కార్యదర్శి రవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కన్వీనర్ పి సూర్యారావు, నాయకులు బొడ్డు రాంబాబు, అందుగుల ప్రభాకర్, సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. అదే సందర్భంలో భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో ప్రముఖ పాత్ర వహించి ఈ దేశంలో ఒక తీవ్రమైనటువంటి సమస్యగా ఉన్న కుల సమస్య నిర్మూలన కోసం ఒక మార్గాన్ని చూపించి దానికోసం ఆయన స్వయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఉన్నత చదువులు చదువుకుని దానికి మార్గం కోసం అనేక పోరాటాలు సాగించి సామాజిక పోరాట యోధుడిగానే కాదు మొత్తం అందరి వాడిగా భారత రాజ్యాంగాన్ని నిర్మించి అనేక హక్కులు, వివిధ తరగతులు, వర్గాలకు సంబంధించిన అనేక హక్కుల్ని రూపకల్పన చేయడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు, మనం ఆయనకి ఆయన ఆయన అభిమానించడం అంటే ఆయనకి దండ వేసి దండం పెట్టి లేదా ఆయనకి జోహార్లు చెప్తే సరిపోదు. ఆయన ఏ ఆశయాల కోసం అయితే చివరి వరకు ఆయన పనిచేశారు, మన దేశ ప్రజలకి ఏ మేలైతే చేసి పెట్టారో, మన దేశ ప్రజలకి ఏ విషయాలైతే చెప్పి వెళ్ళారో వాటిని ముందుకు తీసుకువెళ్ళడం కోసం, ఆయన నిర్మించిన రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం, ఆయన సాగించినటువంటి సామాజిక న్యాయ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ తొర్లపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి గానాటం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి గానాటం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉప్పలమెట్ట వద్ద అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కర్రా శ్రీధర్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలపర్తి రాజు, దిగమర్తి శివ, చిట్లూరి భద్రం, ఇనుముల పవన్, వెంపల రాజు, మేడిది భగవాన్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రజలు ఖండిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు వెల్లడి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు వెళతాం. చింతలపూడి కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ స్పష్టం. గౌడ కులస్తులు ఐక్యంగా ఉండి మరింత అభివృద్ధి చేయాలి. గౌడ ఆత్మీయ సమ్మేళనంలో పలువురు ప్రముఖులు పిలుపు. జంగారెడ్డిగూడెంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహణ. ఆర్యవైశ్యులతో మమేకమైన కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.